హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. దగ్గర 13 మూవీస్ అయితే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి అయితే డబ్ అయితే చేస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 తెలుగు వెబ్ సిరీస్ అయిన లిటిల్ హార్ట్స్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పోస్టర్ మీద అప్కమింగ్ అని మెన్షన్ అయితే చేశారు. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుని కనుక 90s వెబ్ సిరీస్లో హీరోగా నటించిన మౌలి అయితే ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్ అయితే నటించాడు. సో ఇప్పుడైతే చూసుకుంటే కనుక ప్రమోషన్ అయితే చేస్తూ ఉన్నారు ఈ వెబ్ సిరీస్ కోసం. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే 90s వెబ్ సిరీస్ తర్వాత మౌలికి ఫ్యాన్స్ అయితే అయ్యారో ఈ వెబ్ సిరీస్ కూడా మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 2 తమిళ్ మూవీ అయిన రెడ్ శాండిల్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2023లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి యాక్షన్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీ విన్లో జూలై 31కి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. కాకపోతే ఓల్డ్ మూవీ చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జూలై 31కి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 3 తమిళ్ మూవీ అయిన 3BHK. ఈ మూవీ జూలై 3న థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఓన్లీ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లోనే. ఈ రెండు లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఆగస్టు 1కి ఓన్లీ 2 లాంగ్వేజెస్ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ 2 లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది థియేటర్ రెస్పాన్స్ చూసుకుంటే కనుక. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 1కి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీ అండ్ డ్రామా ఎంటర్టైన్మెంట్ పరంగా థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 4 తెలుగు మూవీ అయిన తమ్ముడు. ఈ మూవీ జూలై 4న థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 1కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఎక్కువగా నితిన్ మూవీస్ అలాగే నితిన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా థియేటర్లో హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 1కి నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 5 తెలుగు మూవీ అయిన థ్యాంక్ యూ నాన్న. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీ విన్లో ఆగస్టు 3కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. రీసెంట్గా చూసుకునే కనుక ఈటీవీ విన్లో చాలా మూవీస్ అయితే ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. డైరెక్ట్గా చూసుకుంటే కనుక ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ కూడా యాడ్ అయితే చేశారు. నాకు తెలిసి ఈ మూవీ కూడా ఎమోషనల్ పరంగా ప్రతి ఒక్కరికి నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఆగస్టు 3కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈటీవీ విన్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 6 హిందీ వెబ్ సిరీస్ అయిన అరేబియా కడాలి సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. కాకపోతే ఈ వెబ్ సిరీస్లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్ ఎంతవరకు డ్యూరేషన్ ఉంటుందన్నది మెన్షన్ అయితే చేయలేదు. నాకు తెలిసి ఇంకొక 2 to 3 డేస్లో ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి డ్రామా అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీక్ అయితే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 7 తెలుగు మూవీ అయిన కానిస్టేబుల్ కనకం. ఈ మూవీ కూడా డైరెక్ట్గా ఈటీవీ విన్లో ఆగస్టు 14 అంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయితే కాదు, వచ్చే వీక్ అయితే ఈ మూవీ మీకు అవైలబుల్గా ఉంటుంది ఈటీవీ విన్లో. ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ డ్రామా వెబ్ సిరీస్ అలాగే థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు, అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. రీసెంట్గా చూసుకుంటే కనుక ఈటీవీలో చాలా మూవీస్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా, డ్రామా పరంగా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. సో ఈ మూవీ కూడా మీకు నచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇంకొక వీక్ తర్వాత అయితే ఇది ఈటీవీలో అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ అయితే ఈ మూవీ కోసం మనం మాట్లాడుకుందాం. నెంబర్ 8 కొరియన్ వెబ్ సిరీస్ అయిన లోన్లీ ఇన్నఫ్ టు లవ్ సీజన్ 1.
కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేశారు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జూలై 29 అంటే నిన్నటి నుంచి అమెజాన్ మినీ టీవీలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ అలాగే ఎక్కువగా లవ్ అండ్ డ్రామా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 9 తెలుగు మూవీ అయిన హరిహర వీరమల్లు. ఈ మూవీ జూలై 24న థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 22 అంటే ఈ వీక్ అయితే కాదు, ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంటుంది. టోటల్గా చూసుకుంటే కనుక 5 లాంగ్వేజ్ అయితే మెన్షన్ అయితే చేశారు. అందులో తెలుగు వాడి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక థియేటర్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో చూడాలనుకుంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి మూవీస్ అయితే థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితేనే ఒక నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. లేదు థియేటర్కి వెళ్ళను ఓటీటీలోనే చూస్తాను అని అనుకుంటే కనుక ఒక 10 to 15 డేస్ అయితే వెయిట్ చేస్తే కనుక ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంటుంది. నెంబర్ 10 తమిళ్ మూవీ అయిన జిన్. ఈ మూవీ మే 30న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి హారర్ అండ్ డ్రామా పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సన్ నెక్స్ట్లో ఆగస్టు 1కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ తమిళ్లో హారర్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఆగస్టు 1కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సన్ నెక్స్ట్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 11 తెలుగు మూవీ అయిన మోతబారి లవ్ స్టోరీ. ఈ మూవీ డైరెక్ట్గా జీ5లో ఆగస్టు 8కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీలో హీరోగా చూసుకుంటే కనుక అనిల్ గేలే గారు అయితే నటించడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ డ్రామా. ఎక్కువగా డ్రామా మూవీస్, అంతేకాకుండా మన తెలుగువాడు కాబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 8కి జీ5లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన జిన్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2024లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 29 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో అలాగే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ వచ్చేసి హారర్ అండ్ డ్రామా. హారర్ మూవీస్ ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ మనం ఇష్టపడుతూ ఉంటాం తెలుగు ఆడియన్స్ చూసుకుంటే కనుక. సో ఎక్కువగా ఇలాంటి హాలీవుడ్ మూవీస్ అయితే తెలుగులోకి అయితే డబ్ అయితే చేయరు హారర్ మూవీస్ చూసుకుంటే కనుక. సో ఫ్రీ ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రీ వెబ్సైట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన సొలమన్ కెన్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2009లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 29 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ వచ్చేసి యాక్షన్ అండ్ అడ్వెంచర్. యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 14 హిందీ మూవీ అయిన సితారీ జమీన్ పర్. ఈ మూవీ జూన్ 20న థియేటర్లో రిలీజ్ అవడమే జరిగింది. ఓన్లీ 3 లాంగ్వేజెస్ మాత్రమే. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 1 నుండి యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అదేనా అమీర్ ఖాన్ గారి యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అమెరికన్ టాక్స్లో అయితే 3 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. కాకపోతే ఫ్రీ అయితే కాదు, 100 రూపీస్ కట్టి ఈ మూవీ మీరు చూడాల్సి వస్తుంది. సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఆగస్టు 1 నుండి అయితే మీరు యూట్యూబ్లో అయితే చూడొచ్చు. లేదు అనుకుంటే మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. ఈ మూవీ వచ్చేసి డ్రామా అండ్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. అమీర్ ఖాన్ గారు అయితే ఒక మంచి కామెడీ రోల్ అయితే నటించారు. చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మనీ కట్టి చూడాల్సి వస్తుంది. ఆగస్టు 1కి అమీర్ ఖాన్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో తెలుగు వాడిలో అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ఈ లిస్ట్ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.